హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. ఇంకా కొత్త రెసిపీ అదేంటంటారా, కోడి గుడ్ల కూర, ఎగ్ కర్రీ విత్ ఎండు రొయ్యలు. రొయ్యలు రొయ్యలు బాబు, రొయ్యలు, ఎండు రొయ్యలు. ఈ రొయ్యల్ని మాత్రం వదిలేటట్టు లేదు కదా. బొమ్మిడీలు, రొయ్యలు, ఎండు చేపలు. ఇంకా మీరు ఏదైనా ఒకటి నాన్ వెజ్ ఉంటేనే ఎక్కువ చూస్తారు. కామెంట్స్ చేయమని చెప్పాను కదా ఫ్రెండ్స్, మంచిగా ఏదైనా వెజ్ ఏదైనా చేయాలని. నెక్స్ట్ వెజ్జే చేస్తాను, కానీ ఎగ్ ఇంతవరకు చేయలేదు కదా మీ దగ్గర, కాబట్టి ఒక్కసారి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి. ఎగ్ ఫుల్ ప్రోటీన్. మటన్ చికెన్ మనం తినకున్నా డైలీ ఒక 4 గుడ్లు మాత్రం ఖచ్చితంగా తినండి. అందులో ఒకటి ఎల్లో, పూర్తి ఎల్లో తీసుకోండి. ఒక 3 ఎల్లోస్ తీసేసేయండి. వీలైతే 2 ఎల్లోస్ కూడా తినొచ్చు. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. సో నా సైడ్ నుంచి ఎగ్స్ మాత్రం తినడం అస్సలు మానకండి. ఫుల్ ప్రోటీన్, ఓకేనా? సో అలాంటి మంచి ప్రోటీన్ అయిన ఎగ్స్ ఈరోజు నా స్టైల్లో వండుతాను. ఇంకా చూసి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఇంకా కోడిగుడ్ల కూర చూసేద్దామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమీ లేదు. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, టమాటో, ఆనియన్, కొంచెం పుదీనా, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మెంతి కూర వేస్తున్నాను ఇందులో. సో మెంతి కూర సూపర్గా ఉంటుంది. ఇదైతే అసలు ఎగ్ కర్రీ విత్ మెంతి కూర, దాంట్లో కొంచెం పుదీనా వేస్తే చూడండి ఫ్రెండ్స్ రెసిపీ ఎలా చేస్తాను. వాష్ చేసుకుందామా మెంతి కూర. రొయ్యలు సేమ్ అలాగే వేడి నీళ్ళల్లో. ఇవి కొంచెం ఎక్కడెక్కడో ఎండబెడతారు, బాగోవు అని చెప్పాను కదా. సేమ్ వేడి నీళ్ళు పెట్టేశాను ఫ్రెండ్స్ ముందే. ఎగ్స్ కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేయడానికి పెట్టేశాను. చూడండి బాయిల్ అయిపోయాయి. అయ్యో ఫ్రెండ్స్, ఒక గుడ్డు చూడండి డెలివరీ అయింది. ఇలా డెలివరీ అయింది ఫ్రెండ్స్ ఇది. ఇంకా దీనికి ఇట్లా పొట్టి ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్లో కొన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ఎగ్స్ తినాలి, ఏ ఎగ్స్ తినకూడదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఉడికిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఉడకద్దు, జస్ట్ వేడి నీళ్ళల్లోంచి తీయాలి అంతే. మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను కానీ ఫ్రెండ్స్ నా వంట దబ్బిడి దిబ్బడే. సో ఫ్రెండ్స్ ఆనియన్ కట్ చేసుకుందామా ఫ్రెండ్స్? కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సార్ని కూడా రండి, మీరు వీడియోలోకి రండి అని చెప్పేసి పెట్టండి ఫ్రెండ్స్. అండ్ 6 months తర్వాత మా వీడియో తీసే అమ్మాయిని చూపిస్తానన్నాను కదా. 6 months తర్వాత 6 monthsలో ఎన్ని వీడియోస్ అవుతాయో చూద్దాం ఫ్రెండ్స్. నేను సన్నగా అవుతానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఏమన్నా కొంచెం చేంజ్ ఉందా ఫ్రెండ్స్? కొంచెం లిటిల్ బిట్. లేదా ఫ్రెండ్స్? సరే కష్టపడతాను. ఇంకా ఈరోజే జిమ్ జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి, టమాటోస్ ఆల్రెడీ కటింగ్లు చేసి టక్ 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 సీజర్తో చేస్తానని చెప్పానుగా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. సో ఇప్పుడు సీజర్తో మొన్న చెప్పాను, అలా చేశారా? మళ్ళీ ఇలా చేయడం మూలంగా ఒక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి, టమాటోలో ఉన్న వాటర్ అంతా దీంట్లోనే పోతుంది అనమాట. దీని వాటరు ఇందులో వస్తే మంచి టేస్ట్ అవుతుంది. చాలా ఎక్కువ సీరియస్ ఇవ్వచ్చు. మనం ఏదో ప్యాడ్ మీద అలా కట్ చేస్తే దాని రసం అంతా వెళ్ళిపోతుంది. సో ఇదొక మంచి టెక్నిక్ అనుకోండి. చిట్కాలు చెప్పండి, చిట్కాలు చెప్పండి అంటే ఇదొక మంచి చిట్కా. బాగుందా ఫ్రెండ్స్ నా చిట్కా? సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలాంటి కడాయిలో వండుతున్నాను ఈసారి. స్టీల్ది, చాలా బరువుంది ఫ్రెండ్స్. ఇట్లా కొంచెమే పోస్తాను ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువ వేయను ఫ్రెండ్స్. ఆయిల్ వేడైపోయింది, ఉల్లిపాయలు వేసుకుందామా రండి.
ఇలా ఉల్లిపాయలు కూడా ఊరికే వేయించుకొని దాంట్లో సాల్ట్ లైట్గా పసుపు లైట్గా కొంచెం కారం అలా వేసి కూడా దగ్గర కనుకొని అట్లా ఉల్లిపాయలతో తింటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ అండా బుర్జీ ఇప్పుడు డాబాలో చేస్తాను చూడు ఫ్రెండ్స్, అట్లా నేను చేస్తాను. కాకపోతే అందులో పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కావాలి. నెక్స్ట్ నేను ఏదన్నా వెజ్ చేసినప్పుడు అండా బుర్జీ చేస్తాను పక్కన. ఓకేనా? మంచిగా దాంతో చపాతీలు సూపర్గా. కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, కొంచెం ఉల్లిపాయలు మెత్తబడ్డానికి. అండ్ పసుపు, మామూలుగా ఎగ్ కర్రీ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, కానీ ఇంకా అల్లం వెల్లుల్లి కొంచెం మరీ ఎక్కువ కాదు. అలాగే పుదీనా, మెంతి వేస్తున్నాం కాబట్టి పుదీనా మరీ అతిగా వేయొద్దు ఫ్రెండ్స్, కొంచెమే. టమాటోస్, ఈ వాటర్ మళ్ళీ పోస్తాను ఫ్రెండ్స్. కాస్త టమాటో మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడే మెంతి కూర వేసేసేయాలి. అంటే కొందరు ఆయిల్లో ఫ్రై చేస్తారు, కానీ ఈ కోడిగుడ్డుకి మాత్రం ఇలా వేయాలి, ఆయిల్లో ఫ్రై చేయకూడదు. కాసేపు క్యాప్ పెట్టుకున్నాం. సో ఈలోపు టమాటో మంచిగా కొంచెం మగ్గే వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. అలాగే రొయ్యల్ని కూడా ఇక్కడ ఇంకో స్టవ్ పైన ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది, ఇంకా పిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్. బ్రౌన్ అయిపోయాయి, టోటల్ అవసరం లేదు, కొంచెం అయితే చాలు. ఇంత సరిపోతాయి ఫ్రెండ్స్, మొత్తం కాలిపోకూడదు, ఏదైనా దాంట్లో పోషకాలన్నీ పోతాయి. ఇప్పుడు దీంట్లో ఏంటి, ఇదే ఆయిల్లో ఈ రొయ్యలు వేయించుకుందాం. రొయ్యలంటే ప్రాణం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆహా, ఏం వాసన, గుమగుమలు గుమగుమలు, చాలా స్మెల్. ఇలా ఒకవైపు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, అటు టమాటా కర్రీ ఏమైందో ఒక్కసారి. మంది రొయ్యలు తినరు కాబట్టి వాళ్ళ కోసం నేను కొంచెం ఎగ్ కర్రీ తీసేసి దాంట్లో తర్వాత రొయ్యలు వేయాలనుకుంటున్నాను. నేను ఏది చేసినా వావే. ఈ రోజు అయితే ఇంకా చాలా పిచ్చ ఆకలితో ఉన్నా ఫ్రెండ్స్. పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఈ రోజు ఫస్ట్ డే నా జిమ్, సో చాలా ఆకలి వేస్తుంది. టమాటో రసం వేసే ముందు 1 స్పూన్ కారం, అలాగే ధనియాల పొడి, అలాగే మళ్ళీ కొంచెం ఉప్పు. ఉరుప్పు మా పాప చెప్తుంది ఫ్రెండ్స్, ఉప్పుని ఉరుప్పు ఉరుప్పు అని. చాలా నాళ్ళైంది ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి మా బాబు వచ్చిపోయాడు మొన్న. ఇంకా చివరిలో ఇంకొంచెం పసుపు. అండ్ ఇప్పుడు వేసేసారు ఫ్రెండ్స్ ఏంటి, ఈ వాటర్. ఇప్పుడు ఈ చక్క ఒక మంచి పులుపులాగా మంచి ఒక ఫ్లేవర్ వస్తుంది ఇంకా ఇందులో. ఇంకా ఇది క్యాప్ వేసుకుందామా. ఇది అయిపోయింది ఫ్రెండ్స్, ఇది బ్రౌన్ అయిపోయింది. ఇంకా ఇది కడాయిలోనే ఉంచేద్దాం, ఇలా మంచిగా కరకరలాడుతుంది. ఇంకా అసలు ఇలా టేస్టీ చేసుకోవద్దు. జిమ్ చేసేవాళ్ళు కొంచెం తక్కువ తినాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ టేస్ట్ లేకుండా ఉంటే బాగుంటుంది. ప్రోటీన్ పైన దాడి చేయాలి, ప్రోటీన్ అప్పుడేగా ఇలా వస్తాయి. ఇంకా ఇలా చేస్తే ఇలా కండలో వచ్చేసి ఒక్క గుద్దుతే ఎక్కడికో వెళ్ళి పడాలి. అయ్యో బాబోయ్, అవుతుందంటారా ఫ్రెండ్స్? ట్రై చేస్తా, ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. అప్పటి నుంచి అలాగే పెట్టేసాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మంచిగా మెత్తగా ఉడికిపోయింది.
దీంట్లో సాల్ట్ చూసుకుందాం ఒకసారి. సూపర్, కానీ కొంచెం సాల్ట్ పడుతుంది. ఆహా, కొంచెం లైట్గా, మరీ కాదు, కొంచెం తీసుకున్నాను, అందులో నుంచి ఇంకా తగ్గించేసాను. ఇంతే, ఇంకా ఇందులో ఏమి వేయద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వేయాల్సింది ఒకటి ఉంది, అదే ఎగ్స్. సో ఒకటైతే మామూలుగా వేసాను ఫ్రెండ్స్, నాకు అలా ఇష్టం. మిగతావి కట్ చేసి వేద్దాం. కానీ కట్ కావు ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే ఇప్పుడు ఇది ఏమంటారు, ఫ్రై చేసాక కట్ కావు. మామూలుగా అయితే కట్ చేస్తాము. ఇక్కడ ఈ కార్నర్లో చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏదైనా మసాలా అట్లా ఉంటే లోపలికి వెళ్తుంది. ఇక్కడైతే కట్ అవుతుంది, ఇక్కడ చూడండి కట్ అవ్వట్లేదు, కొంచెం అవుతుంది ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్, అవుతుంది. ఇది దాని హెల్త్ బాగాలేకుండే కదా, అదే ఫ్రెండ్స్. సో ఇంకా ఎంత మంచి వాసన ఫ్రెండ్స్, ఎంత కమ్మటి కూర. ఇంకా నేనేం చెప్పను, ఎలా చెప్పను, ఏది చేసినా ఏం చేసినా పర్ఫెక్ట్ అన్నమాట. ఏదన్నా మంచి చైనీస్ డాబా పెట్టుకుందామా ఫ్రెండ్స్? కూరలు మంచిగా ఉండే ఏదన్నా మంచిగా ఒకటి చిన్నగా బయట ఒక బండి పెట్టుకుంటే మాత్రం దబ్బుడి సంపాదించవచ్చు ఫ్రెండ్స్. నిజంగా ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒక 3 eggs తీసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ అయిపోయింది. ఇది ఒక టైప్ అన్నమాట ఇలాగే. ఇంకా నెక్స్ట్ రొయ్యలు, మన ఫేవరెట్ రొయ్యలు. డింక చక డింక చక డింక చక డింక చక రే. సో ఇప్పుడు ఇది నేను చక్కగా ఇలా మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడు కొంచెం సేపు దీన్ని మంచిగా ఫ్రై కానిచ్చేయాలి. ఫ్రై అయ్యాక తిందాం మనం. ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇంకా అది కొద్దిగా అలా. ఇప్పుడు ఒకసారి రొయ్యలు వేసాక దాని వాలకం ఎలా ఉందో చూద్దామా ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన రొయ్యలు ఫ్రెండ్స్. వావ్ 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 వావ్, మంచిగా ఫ్రై అయినాయి. అసలు సూపర్గా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొత్తిమీర, ఇది కూడా సీజర్తోనే. సో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది తినేటప్పుడు అక్కి మిక్స్ చేసుకుంటుంది. సో ఇంకా ఇది ఎక్కువ అవ్వక్కర్లేదు, ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఒక్కసారి కొంచెం ఇలా పెట్టేసి ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చిటికెలో. సో ఐఎమ్ బ్యాక్ ఫ్రెండ్స్. కాసేపు లోపలికి వెళ్ళి విరామం తీసుకొని ఇంకా వచ్చేసా. ఇంకా ఆల్మోస్ట్ కర్రీని సిమ్లో పెట్టాను. సో అదేం మాడదు, పాడవ్వదు. చూడండి ఎలా ఉంది. జిల్ 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 జిగేలు రాణి, నా గుడ్డేమో జిగేలు రాణి, అలా ఉందా లేదా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ జన్మమే రుచి చూడడానికి పుట్టేరా దొరికేరా. ఓన్లీ ఎగ్, ఇది రొయ్యలు, ఎగ్ లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దాగుంటుంది దొంగ. సో ఫ్రెండ్స్ కర్రీస్ అయిపోయాయి. దానికి మంచిగా రైస్ కూడా చేశాను, వైట్ రైస్. సో ఇప్పుడు ఫుడ్ ఫర్ టేస్టింగ్ టైం అన్నమాట. సో ఒక్కసారి టేస్ట్ చేసి చూసేద్దామా ఎలా కుదిరాయో. నేనైతే మధ్యలో అలా రుచి చూశాను, సూపర్గా ఉన్నాయి. సో ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇది కొంచెం వైట్ రైస్, ఇంకా ఇది రొయ్యల కూర, ఇది టమాటో, వట్టి సపరేట్ టమాటో అన్నమాట. దీంట్లో ఎగ్స్ వేసాను. దీంట్లో హైలైట్ ఏంటంటే పుదీనా. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా. ఆల్రెడీ రొయ్యల కర్రీ చేశాను, కానీ ఇలా ఎగ్గుతో చేయలేదు. ఇది ఎగ్ కర్రీ, ఉట్టి ఎగ్ కర్రీ పక్కకు తీసాను. అది ఒకటి టేస్ట్ చేద్దాం.
అసలు మర్చిపోతున్నాను ఫ్రెండ్స్, ఏంటి అంత టేస్టీగా ఉంటున్నాయి. ఆ ఆగంలో ఇక మొదలెడదామా, మర్చిపోతున్నాను. చాలా బాగుంది. ఇంకా మీరు ట్రై చేయండి, ఒక్కసారి మీరు వండుకొని చూడండి ఎంత బాగుందో. మీరు కామెంట్స్లో అయితే ఇంకా నన్ను ఫుల్ మెచ్చుకుంటారు. ఎంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను మీకోసం చాలా ఇష్టపడి చేస్తున్న రెసిపీస్ నేను తింటున్నాను. అండ్ మీకు కూడా రెసిపీ చూపించాలి, ఇలాంటివి కూడా అన్ని రకరకాలు నేను చూపిస్తున్నాను. ఎవరైనా ఇంతకుముందు వండారో లేదో నాకైతే తెలియదు, రొయ్యలు ఎగ్ కర్రీ. కానీ నేను ఫస్ట్ టైం చేశాను. ఇంతకుముందు మా మమ్మీ చేసింది, దాని తర్వాత నేను చేయలేదు. చాలా చాలా బాగుంది. మీరు చేసుకోండి, పిల్లలు అందరూ ఇంట్లో వాళ్ళందరూ తింటారు. అండ్ తినండి హ్యాపీగా అందరూ. అండ్ నా వీడియోని ఖచ్చితంగా చూడండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ లైక్, షేర్. మళ్ళీ మంచి కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుంటాను. ఇంకేదైనా వెజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వచ్చే వరకు బాయ్, టాటా.